నిశాంత్ ఎక్కడికి మనం వెళ్తున్నాం? హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్. గైస్ ఇప్పుడే హరిద్వార్ వచ్చింది మన పరోటా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. చాలా రోజులు అవుతుంది ఫుల్ లెంత్ బ్లాగ్ పెట్టి. ఈరోజు ఏంటంటే ఈరోజు October 16 మనమైతే హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్ వెళ్తున్నాం. ఈరోజు నైట్ 11:11కి జలంధర్ కాంట్లో ఉంది ట్రైను. ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ 3 రోజులుగా 3 ఫుల్ లెంత్ బ్లాగులు, 3 రోజులు అయితే 3, 4 రోజులు అయితే 4 మొత్తం అప్లోడ్ చేస్తా చూడండి ఒకటి తర్వాత ఒకటి. అండ్ ఈ జర్నీ మంచిగా సాగాలని శివుని కోరుకుందాం. ఒకసారి లగేజ్ చూపిస్తాను. ఇది మొత్తం ప్యాక్ చేసాం. ఇది నాది, ఇది మా ఫ్రెండ్స్, ఆడోడు ఇంకోటి ఉంది. మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం. వెళ్తున్నాం. ఒక్కొక్కడికి 10-15 కేజీలు లగేజ్ ఉంది. మనతో పాటు మన ఫ్రెండ్ కూడా వస్తుండే. ఇన్ని అడుగుదాం. నిశాంత్ ఎక్కడికి మనం వెళ్తున్నాం? హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్. మాతో పాటు మీరు కూడా రాలేరు కానీ మా యూట్యూబ్ బ్లాగులు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా దీన్ని ఈ కార్ట్లు లేవు. BH4 నుండి వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. ఇది జలంధర్ కాంట్ రైల్వే స్టేషన్. ప్రస్తుతానికైతే రష్ అయితే ఏమీ లేదు. ఆ టైం అయితే 11:45 అవుతుంది. మా ట్రైన్ వచ్చేసి 11:11కి. ఇప్పుడే జలంధర్ కాన్ రైల్వే స్టేషన్కి వచ్చి మా ట్రైన్ ఇంకా 30 minutes డిలే ఉంది. ఒకసారి ఇన్ని అడుగుదాం. ఎక్కడికి వెళ్తున్నాం ఒకసారి చెప్పురా. మనం జలంధర్ క్యాంట్లో ఉన్నాం కాబట్టి క్యాంట్ నుండి హరిద్వార్ అక్కడ 1 day స్టే చేసి నియర్ బై ప్లేసెస్ అన్ని చూసి హరిద్వార్ నుండి రిషికేష్లో కూడా 1 day స్టే ఉంది. అన్ని ప్లేసెస్ చూసి కేదార్నాథ్. ఇప్పుడు ఓవరాల్గా మనం వెళ్ళేది హరిద్వార్ నుండి రిషికేష్ నుండి కేదార్నాథ్. మొత్తం ఎన్ని డేస్ అయితే అంటావు ట్రిప్? మనం అయితే 4 days అనుకున్నాం. 4 days అనుకున్నాం కదా. 3 to 4 days అంట. మొత్తం మంచి క్యాప్చర్ చేసి చూపిస్తా చూడండి. బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయమాట. గైస్ మేము బుక్ చేసుకుంది అయితే స్లీపర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 271 రూపీస్ పడ్డది పర్ హెడ్. డైరెక్ట్ జలంధర్ టు హరిద్వార్. మా ఫ్రెండ్ది బర్త్డే అనమాట ఈరోజు. ఇక వాడి బర్త్డే ట్రైన్లోనే చేసాం. ఇంక ఎలా చేసాం మీరు ఒకసారి చూడండి. ఇగో ఈడు మధుగాడి బర్త్డే ఇప్పుడే తెలిసింది. ఇక కేక్ ఏంది తేవాలో తెలియక ఇది తీసుకొచ్చాను. గైస్ ఇప్పుడే హరిద్వార్ వచ్చాం. ట్రైన్ అయితే జస్ట్ 30 minutes డిలే ఉంది. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికే పోయేదాను? హరిద్వార్లో గంగా రివర్ ఉందంట, అక్కడ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇది హరిద్వార్ స్టేషన్ నుండి బయటకు వెళ్తున్నాం. బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలి. అందరం బ్రష్లు చేసి ఇంకా బ్రష్లు చేయాలి. ఆకలి వేసిద్దిగా. ఇక టిఫిన్ చేసి స్నానం చేసి ఎక్కడికి వెళ్తాం చూపిస్తాంలే మొత్తం. ఇక్కడ హోటల్ దీప్ బ్లూ అనే ఒక హోటల్ తీసుకున్నాం. 12 hours మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేసిండు. మనం లగేజ్ పెట్టుకోవడానికి కానీ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది. ఇది రిసెప్షన్. రూమ్ అయితే పర్లేదు, చిన్నగా ఉంది. ఇది రూమ్ అనమాట. 102 రూము. ఇది రూము. డబుల్ కార్డ్ బెడ్ ఇచ్చిండు. ఇప్పుడే రూమ్లో లగేజ్ మొత్తం పెట్టుకున్నాం. ఇది గంగార్పణం చేయడానికి వెళ్తున్నాం, గంగా స్నానానికి. ఒక్కొక్కడు ఇవి ఎట్టుండో షార్ట్లు వేసుకొని. ఇది ఇగో ఈడే చెప్పింది గంగార్పణానికి, గంగా స్నానానికి.
ఎన్ని కిలోమీటర్లు రా నుండి? 1.2. 1.2 కిలోమీటర్స్ అంట. వెళ్ళి చూపిస్తా అక్కడ కూడా ఎట్టుందో. ఇది రివర్ పక్కన ఏమో ఫుల్గా నీళ్ళు వస్తాయి, ఇళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. మరి ఏందో మరి ఎట్ట వచ్చింది. ఇప్పుడే నది స్నానాలు అయిపోయినాయి, ఇక తినడానికి వెళ్తున్నాం. ఒక్కొక్కరు టవలో దగ్గరగా 1 గంట ఉన్నాం. నియర్లీ 40 minutes 1 గంట ఉన్నాం. నీళ్ళు చూడటానికి బాగాలేదులే కానీ లోపలికి వెళ్తే బాగానే ఉన్నాయి. ఇవి ఏదో ఒకటి గంగారపణం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టిఫిన్ తినడానికి వెళ్ళాలి. టిఫిన్ తిన్న తర్వాత రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అదేంటి మాన్సీదేవి టెంపుల్కి వెళ్ళాలి. మా ఫ్రెండ్ జీరా రైస్ చూపిరా ఎంత ప్రైజ్ ఎంత? జీరా రైస్ బాగానే ఉంది. మరి మేమైతే పరోటాలు చెప్పాం, ప్లేట్లు మా ముందే పోయింది. మరి వాడు ఎప్పుడు చేస్తాం. ఇది జీరా రైస్, పరోటా కూడా వచ్చింది. నాది ఇంకా రాలేదు, దొంగ నా కూడా తీయలేదు ఇంకా. వీళ్ళకి ఇచ్చిండు. ఇదేంది ఆలు ప్యాజ్ పరోటా. టేస్ట్ అయితే బాగుంది. ఈడే ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చింది. సారీ ఈడు వచ్చింది మన పరోటా, ఆలు ప్యాజ్ పరోటా 2.90 అంట. ఇంకో 2 వచ్చింది. వాడికి వచ్చింది, నాకు రాలేదు ఇంకా. ఇప్పుడు నన్ను లేటు. వీడేమో తాళీ చెప్పిండు, జీరా రైస్. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇందాక తిన్నాగా, ఇప్పుడే వేడిగా ఉందన్నమాట రైస్. ఇప్పుడే టిఫిన్ తిన్నాం. అది గుర్తుపెట్టుకోండి, హోటల్ హరిద్వార్లో బాగుంది టిఫిన్ అయితే. తీసుకున్న జీరా రైస్ బాగుంది, థాలీ బాగుంది. ఇంకేం తీసుకున్నా అయితే బాగుంది, చాలా బాగుంది. ఆలు పరోటా కూడా బాగానే ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి పోవాలి. ఇప్పటికే టైం చాలా అయింది, 10:30 అవుతుంది. హోటల్ అయితే పెయిడ్ ప్రమోషన్ కాదు, చెప్పిండుగా. ఎండ అయితే ఏమీ లేదులే కానీ మోడరేట్గా ఉంది టెంపరేచర్. వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళాలన్నమాట.